బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం రేపిన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తిరుపతి ఆర్పీఎఫ్ కార్యాలయంలో సతీష్ కుమార్ లగేజ్ బెడ్రోల్ అటెండర్ రాజీవ్ రతన్ హ్యాండ్ ఓవర్ చేశారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 కోచ్లో బెడ్రోల్ అటెండర్ రాజీవ్ రతన్, A2 కోచ్ కృష్ణయ్యను రైల్వే పోలీసులు విచారించారు. నిన్న ఉదయం 8 గంటలకు బ్యాగ్ అప్పగించినట్టుగా రోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది చెప్పారు. సీట్ నెంబర్ 11లో సతీష్ కుమార్ లగేజ్ బ్యాగ్ లభించిందని రోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది అంటున్నారు. అయితే సతీష్ కుమార్ సీటు 29 నుంచి సీట్ నెంబర్ 11కు లగేజ్ ఎలా వచ్చిందనే దానిపై రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ డ్యూటీలో ఉన్న టీసీ, బెడ్రోల్, OBHS సిబ్బందిని రైల్వే డీఎస్పీ హర్షిని విచారిస్తున్నారు. మొత్తంగా పరకామణి కేసుకు సంబంధించి చాలా కీలక వ్యక్తిని సతీష్ కుమార్ మృతి చాలా అనుమానాస్పదంగా మారి దీనిపై విచారణ వేగవంతం చేశారు అధికారులు. ఇక సిఐడి ఉదయం నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయటం, పూర్తి స్థాయిలో విచారణ చేయటం మనం చూసాం. ఇప్పుడు రైల్వే కోచ్లో అసలు రైల్వేలో ఏం జరిగింది, సీట్ నెంబర్ 20 నుంచి 11కి ఎలా మారింది, దీనిపై విచారిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ ప్రస్తుతం లైవ్లో జరుగుతున్నారు. సునీల్, ఉదయం నుంచి చూస్తాం చాలా విచారణ వేగవంతంగా కనిపిస్తోంది. మార్నింగ్ నుంచి సిఐడి అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం చూస్తాం. ఇప్పుడు అసలు రైల్వే కోచ్లో సీట్ నెంబర్ 29 నుంచి 11కి ఎలా మారింది, అసలు దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారా? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే చూసుకున్నట్లయితే సతీష్ మృతికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే సిఐడి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉందండి. ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు, ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఒక ట్రైన్లో నుంచి 2 బొమ్మలు ఆయన హైట్కి సంబంధించినటువంటి వెయిట్తో కలిపినటువంటి బొమ్మల్ని రెడీ చేసి ఏదైతే ట్రైన్ నుంచి కింద పడితే ఎంత దూరం పడతారు అంటే ముఖ్యంగా ఒక మనిషి పడితే సుమారు 60 నుంచి 70 అడుగులు పడే అవకాశం ఉంది. ఇప్పుడు మా బొమ్మ చూసుకున్నట్లయితే 70 అడుగుల దాకా పోయిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైతే సతీష్ చూసుకున్నట్లయితే ఆయన సుమారు 200 అడుగుల దూరంలో పడిపోవడం, ప్రధానంగా ఆ మొబైలు అంటే ఆయనతో జేబులో ఉన్నటువంటి మొబైలు ఏదైతే ట్రైన్ దగ్గర కింద పడిపోయినప్పుడు అక్కడే కింద పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆయన బాడీ వద్దే మొబైల్ పడిపోయి ఉండడం ప్రధానంగా ఏదైతే పోలీసులు కనిపెట్టిన పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే ఇది హత్య అనేది పూర్తిగా తెలుపుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పరిస్థితి. మరోవైపు ఒక కీలక విషయం అయితే బయటపడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన మొన్న ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత ఆయన A1 కోచ్లో ఆయన సీట్ నంబర్ 29లో ఉండాల్సినటువంటి ఆయన లగేజ్ 11లో ఎలా వచ్చిందనేది కూడా పూర్తిగా విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి టీటీలను కావచ్చు, ముఖ్యంగా A1, A2కు సంబంధించినటువంటి కోచుల్లో పనిచేసేటువంటి సిబ్బందులను అయితే పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆయన అక్కడ ఏదైతే ట్రైన్ ఎక్కిన సమయం అంటే రాయలసీమ ట్రైన్ ఎక్కిన సమయంలో ఆయనతో ఎవరైనా ఉన్నారా, ముఖ్యంగా ఆయనతో ఫోన్లో ఎవరైనా మాట్లాడారా, అక్కడ రైల్వే స్టేషన్లో ఆయన పార్కింగ్ అంటే ఆయన ద్విచక్ర వాహనాన్ని అక్కడ పార్క్ చేసి ఆయన ఎక్కే సమయంలో ఆయనతో ఎవరైనా మాట్లాడుతూ వచ్చారా, ఆ సీట్ల పక్కనే ఎవరన్నా ఉన్నారా అనేది పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన ఏదైతే సతీష్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఇటు కూటమి నాయకులు చాలామంది ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే మొదటి నుంచి ఈ సతీష్ కుమార్ ఈ రవికుమార్కి సంబంధించినటువంటి ఈ దొంగతనం కేసులో పూర్తిగా కీలక వ్యక్తి. ముఖ్యంగా ఏదైతే ఆయన లోక్ అదాలత్లో ఆయనపై కేసు విత్డ్రా చేసుకున్న వ్యక్తిగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పటికే అతను నివేదిక కూడా ఇచ్చాడు చాలా వరకు. ఎందుకంటే ఇప్పటికే సిఐడి ముందు కొన్ని నిజాలు కూడా చెప్పినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే ఆయన లోక్ అదాలత్లో కేసు విత్డ్రా చేసుకోవడానికి కారణం ఎవరు, ఒకవేళ ఎవరు ఒత్తిడి వల్ల చేశాము అనే దాన్ని కూడా ఆయన తెలిపినట్లు సమాచారమైన ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే మిగతా దానికి సంబంధించి అంటే నిన్న
రేపొద్దున ఏదైతే సిఐడి విచారణకి రెండవసారి రావాల్సింది నిన్న రానున్న నేపథ్యంలో ఆయన ఇలా మృతి చెందడంపై కీలక అనుమానాలు అయితే రేకెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎవరైనా చంపారు, ఎవరు చంపారు, ముఖ్యంగా ఆయనకి తగిలినటువంటి గాయాలు చూసుకున్నట్లయితే ఎవరో భారీగా బలంగా కొట్టిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైతే పోలీసులు తెలిపిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఆయన ఫోన్లో వాళ్ళ భార్యతో మాట్లాడారని చెప్పేసి వాళ్ళకు మాట్లాడారని చెప్పేసి ఫోన్ కాల్స్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదో నలతగా ఉందని చెప్పేసి భార్యతో తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంటే దీనికి సంబంధించి ఏం జరిగింది, ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇది దీన్ని బట్టి చూస్తున్నానంటే ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు చూసుకున్నట్టయితే ఆయన అంత దూరం పోయి పడిపోయే అవకాశం లేదు, ఇది కావాలని ఎవరో చేశారు అనేది పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తులో కనపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు సిఐడి ఏడీజీ రవిశంకర్ పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన ఉదయం నుంచి ఆ ట్రాక్ వద్ద ఉన్నటువంటి ప్రాంతాలు పూర్తి స్థాయిలో పరిశీలన చేశారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి అధికారులను పూర్తిగా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి పోలీసులను కూడా ఆయన విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కోచుల్లో ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించి ఆయన ఏ సమయంలో ఎక్కాడు, ఏ సీట్లో ఉన్నాడు, ఎప్పుడు ఎవరైనా చూశారా అనే దాన్ని కూడా పూర్తిగా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా రైల్వే A1, A2 కోచుల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా ట్రైన్ ఎక్కారా, ముఖ్యంగా టీటీలకు సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి టీటీలను కూడా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఏ ప్రాంతం నుంచైనా ఒకవేళ ఒక తాడిపత్రిలో కానీ ఎక్కే అవకాశం ఉందా, లేకపోతే గుంతకల్లోనే వేరే వాళ్ళు ఎవరైనా వేరే కోచ్లో ఎక్కి ఈ కోచ్లోకి వచ్చారా అనేది కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ కోచుల్లో పనిచేసేటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ సతీష్ మృతికి సంబంధించి చూసుకున్నట్లయితే కీలక ఆధారాలు కూడా బయటపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈరోజు ఆయన లగేజు ఒక కోచ్లో ఒక సీట్లో ఉండాల్సిన లగేజు ఒక సీట్లోకి రావాల్సిన అవసరం ఉండదు. కానీ అది ఎలా వచ్చిందనేది ప్రధానంగా అనుమానాలు రేకెత్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ సీట్లో ఎవరున్నారు, 29 పక్కన ఎవరున్నారు అనేది పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్